ప్రతి సంవత్సరము జరపబడుతుంది. ఇది ఇంతకుముందు చెప్పినట్టుగా ఈ క్యాన్సర్ బారి నుంచి బయటపడ్డ వాళ్ళకి ధైర్యం వచ్చేదానికి, తర్వాత ఎవరికైనా సొసైటీలో క్యాన్సర్తో సఫర్ అవుతున్న వాళ్ళకి కానీ, లేకపోతే ఫ్యూచర్లో ఎవరికైనా ఫ్యామిలీస్లో వాళ్ళకి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరికైనా క్యాన్సర్ వస్తే కానీ వాళ్ళందరికీ కూడా ధైర్యం ఇచ్చేదానికి, అంటే మేము క్యాన్సర్తో సఫర్ అయ్యాము కానీ మేము హ్యాపీగా ఉండగలుగుతున్నాము. సో దీనివల్ల ఒక మెసేజ్, మీరు కూడా ధైర్యంగా ఉండవచ్చు, ఈ డిసీజ్ గురించి కానీ ట్రీట్మెంట్ నుంచి కానీ మీరు ఇంత ముందుగా అనుకుంటున్నట్టుగా అంతగా భయపడవలసిన అవసరం లేదు అని ఒక మెసేజ్ ఇచ్చేదానికి ఒక పర్టికులర్ డే ఫిక్స్ చేయడం జరిగింది. ఇది క్యాన్సర్ సర్వైవర్స్ డే. ఈ క్యాన్సర్ సర్వైవర్స్ అని ఎవరిని అంటాము, మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళకి వీళ్ళందరినీ కూడా క్యాన్సర్ సర్వైవర్స్ అంటాం. ఇప్పుడు మనకు ముందు నుంచి తెలిసినట్టుగానే ఇప్పుడు క్యాన్సర్ అని అనగానే ఇంత ముందు రోజుల్లో క్యాన్సిల్ అని అనుకునేవాళ్ళు, అంటే డెత్ ఈజ్ డెఫినెట్ అని. అంటే ఇప్పుడు అలా లేదు సిచ్యువేషన్. అంటే మనకి డయాగ్నోసిస్ ఫెసిలిటీస్ పెరగడం వల్ల కానీ, ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ పెరగడం వల్ల కానీ, పేషెంట్స్లో ఒక ఎడ్యుకేషన్ అవేర్నెస్ పెరగడం వల్ల కానీ, సో వీటన్నిటి వలన కూడా మనం చాలా క్యాన్సర్స్ని కొంచెం ఎర్లీ స్టేజ్లో కనుగొనడం వలన, మంచిగా ట్రీట్మెంట్ చేసుకోవడం వలన కూడా ఇప్పుడు మనకి క్యాన్సర్ నుంచి క్యూర్ అయ్యే పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు మనకు ఉన్న ఫెసిలిటీస్ ద్వారా ఒక 40% క్యాన్సర్స్ని కంప్లీట్గా క్యూర్ చేయగలిగే అవకాశం ఉంది. అయితే ఇది 2020 నాటికి దీన్ని 75% క్యాన్సర్స్ని క్యూర్ చేయాలని చెప్పేసి అన్ని రీసెర్చెస్ ప్రోగ్రెస్ అవుతున్నాయి. ఈ క్యాన్సర్ సోకగానే, క్యాన్సర్ అనేది ఒక పేషెంట్కు సంబంధించిన జబ్బు మాత్రమే కాదు, మొత్తం ఫ్యామిలీ షాటర్ అయిపోతుంది. అంటే ఒక రకంగా ట్రీట్మెంట్ ఖర్చు, రెండోది ఆ ట్రీట్మెంట్ అయినన్ని రోజులు కూడా ఫ్యామిలీ ఎర్నింగ్ వాళ్ళు కూడా పేషెంట్ తోటి ఉండేసి ఆ ఎర్నింగ్ కూడా పోవడం, తర్వాత డిసీజ్ కంట్రోల్ అవుతుందా లేదా, తర్వాత ట్రీట్మెంట్ నుంచి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్, ఇవన్నీ కూడా చాలా ప్రాబ్లమ్స్ అనిపిస్తుంటుంది. కాకపోతే ఈ కౌన్సిలింగ్ ద్వారా, తర్వాత పేషెంట్కి ట్రీట్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల, వీటన్నిటి వల్ల వాళ్ళ మనోధైర్యాన్ని పెంచవచ్చు. క్యాన్సర్కి రేడియేషను, సర్జరీ, కీమోథెరపీ అనే 3 రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఫ్యామిలీలో ఎర్నింగ్ మెంబర్ ఉంటాడు. సో ఆ ఎర్నింగ్ మెంబర్కి ఏమన్నా అయితే ఏమవుతుంది ఫ్యామిలీ అనేది ఒకటి. తర్వాత ట్రీట్మెంట్ అయిపోయి అంతా బాగున్నా కూడా బాధపడుతుంటారు వాళ్ళు. అవి కూడా టెంపరవరీ అని చెప్పేసి మనం వాళ్ళకు చెప్పగలిగే ధైర్యాన్ని ఇచ్చేటువంటి, వాళ్ళకి హ్యాపీ లైఫ్